ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజున నేను చెప్పబోయే విషయం తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, ఈ దేవీ దేవతలు మీ జోలిని నింపేస్తారు. అది ధనం కానివ్వండి, ఐశ్వర్యం కానివ్వండి, కారు కానివ్వండి, బంగ్లా కానివ్వండి, ప్రేమ కానివ్వండి, లేదా ఆరోగ్యం కానివ్వండి, అంతా మీకు లభిస్తుంది. తులారాశి జాతకులారా, కాలచక్రం ఇప్పుడు అలాంటి మలుపు తిరిగింది. ఇక్కడ మీకోసం ఈ రాబోయే 24 గంటల్లో ఒక అటువంటి రోజుగా నిలుస్తుంది. దానిని మీరు జీవితాంతం మర్చిపోలేరు. మరియు దీని వెనుక ఉన్న సత్యాన్ని మీరు విన్నప్పుడు మీ పాదాల కింద భూమి కదిలిపోతుంది. 24 గంటల తర్వాత మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని ఒక సువర్ణ అధ్యాయం కాబోతుంది. మీ ఇంటి ముంగిట సంతోషాల రాసులు పోయడానికి సాక్షాత్తు బ్రహ్మాండంలోని మహాశక్తులే స్వయంగా మైదానంలోకి దిగుతున్నాయని మీకు తెలుసా? మీరు ఇప్పటి వరకు ఓటమిని అంగీకరించి ఉంటే మీ కష్టానికి తగిన ఫలితం వేరే ఎవరో పొందుతున్నారని మీకు అనిపిస్తే కాసేపు ఆగండి. మీరు ఏళ్ల తరబడి దేనికోసమైతే తప్పిస్తున్నారో వాటన్నిటిని మీకు ఇవ్వడానికే ఈ రోజు వచ్చింది. అది అపారమైన ధన సంపద అయినా, విలాసవంతమైన బంగ్లా అయినా, కలల కారు అయినా, లేదా ఆ నిజమైన ప్రేమ లేదా శ్రీ సుఖమైన దేని వల్ల అయితే మీ జీవితం వెలితిగా అనిపిస్తుందో అదంతా మీ గుప్పెట్లో ఉంటుంది. దైవిక శక్తులే స్వయంగా వచ్చి మీ జోలిలో వేస్తాయి. కానీ ఆగండి, మీ ప్రగతి మార్గంలో అతిపెద్ద అడ్డంకిని ఎవరు వేస్తున్నారో మీకు తెలుసా? అది బయటి శత్రువు కాదు, మీ సొంత ఇంట్లోనే ఉండి మీపై అలకబూనిన ఆ శక్తులే. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఆ రహస్యాలను పరిచయం చేస్తాను. అవి వింటే మీ రోమాలు నిక్కబొచ్చుకుంటాయి. మీ యొక్క ఒక చిన్న పొరపాటు మీ రక్షకుణ్ణి మీకు శిక్ష విధించేలా మార్చేస్తుంది. కానీ భయపడకండి, ఎందుకంటే విషయాన్ని తెలుసుకునే ముందు అంతకంటే ముందుగా మనం ఎవరైతే జై సూర్యదేవ, జై విష్ణుదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ దేవుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో శని, రాహు మరియు కుజుల ప్రత్యేక అనుగ్రహం మీకు అనుకూలకంగా ఉంది. ఒకవేళ మీరు అలిగిన దేవతలను ప్రసన్నం చేసుకుంటే నమ్మండి, మిమ్మల్ని రాజులా బతకకుండా ఈ ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదు. గత కొన్నేళ్ల చరిత్ర తిరగేసి చూడండి. మృత్యువు మీ దరిదాకా వచ్చి వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. ఎన్నోసార్లు కాలం మీ తలపై తట్టి ఉంటుంది. భయంకరమైన రోడ్డు ప్రమాదాలు జరగాల్సి ఉన్నా అవి తప్పిపోయాయి. కానీ సరైన సమయంలో ఏదో ఒక అదృశ్య శక్తి మీ చెయ్యి పట్టుకుంది. మీ శత్రువులు మిమ్మల్ని మట్టిలో కలపడానికి చెడు ప్రయోగాలు మరియు దుష్ట దృష్టి సహాయం కూడా తీసుకున్నారు. మరియు నకారాత్మక శక్తులు మీ కుటుంబాన్ని చుట్టుముట్టాలని శతవిధాల ప్రయత్నించాయి. కానీ మీరు ప్రతిసారి ఒక అద్భుతంలా బయటపడ్డారు. శనిదేవుడు ఆగ్రహిస్తే మనుషులు నాశనం అయిపోతారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ శనిదేవుడు మీపై ఎప్పుడు అలా కోపగించలేదు. మీరింకా సురక్షితంగా ఉన్నారంటే ఇదంతా యాదృచ్ఛికం కాదు. అది మీ ఇంట్లో కొలువై ఉన్న ఆ దేవీ దేవతల ఛత్రఛాయ. వారిని మీరు బహుశా మర్చిపోయి ఉండవచ్చు. గత కొన్నేళ్లుగా ఎన్నో ఆపదలు వచ్చాయి, వెళ్ళాయి. మీకు తెలియకుండానే ఈ శక్తులు మిమ్మల్ని తమ ఒడిలో దాచుకున్నాయి. కానీ ఈ రోజు పరిస్థితి మారింది. నిన్నటి వరకు మీకు రక్షకులుగా ఉన్న ఆ దేవతలు ఈ రోజు మీ తప్పుల వల్ల బాధలో ఉన్నారు. వారు మీపై అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఈ రోజు మీరు ప్రతి చిన్న పని కోసం ఎంతో శ్రమించవలసి వస్తుంది. గతంలో చిటికల పూర్తయ్యే పనులు కూడా ఇప్పుడు ఆగిపోతున్నాయి. ప్రగతి ద్వారం మూసుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ శుభవార్త ఏమిటి అంటే ఈ 24 గంటల్లో మీ నుండి కేవలం 3 వస్తువులు మాత్రమే అడుగుతున్నారు. మీరు గనుక మొదట్లోనే ఆ 3 వస్తువులు వారికి ఇస్తే కుబేర దేవుడే స్వయంగా మీ కోసం ధన నిధులు తెరుస్తారు మరియు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. స్నేహితులారా, ఈ 24 గంటలు మీకు సాధారణ రోజు కాదు. ముఖ్యంగా మీ రాశికి సంబంధించిన గ్రహగతులు ఏమి చెప్తున్నాయంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం మీ పాదాల చెంత ఉండే సమయం వచ్చేసిందని, విశ్వంలోని ప్రతికూల శక్తి మీతో కలవడానికి తహతలాడుతుంది. కేవలం మీ అజ్ఞానం వల్ల మూసుకుపోయిన ఆ ఒక ద్వారాన్ని మీరు తెరవవలసి ఉంటుంది. మీరు తెలియక చేసినా సరే, కానీ మీరు ఆ శక్తులను నొప్పించారు, ఆవేదన చెందేలా చేశారు. ఇవే మీ రక్షా కవచంలా ఉండేవి. ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకునే సమయం వచ్చింది. వారిని మళ్ళీ క్రీసలం చేసే సమయం ఇది. ఒకసారి వారు ప్రసన్నమైతే మీరు దేని మీద చెయ్యి వేసినా అది బంగారంగా మారుతుంది. గత ఏళ్ల చేదు జ్ఞాపకాలు వదిలేయండి. మీ కుటుంబం మొత్తం ప్రమాదంలో ఉన్న ఆ కాలం చాలా భయంకరమైనది. ఈ రోజు మీరు సురక్షితంగా ఉన్నారంటే అది కేవలం ఆ దివ్య శక్తి వల్లే. ఈ రోజు ప్రత్యేక చర్చలో మనం ఎటువంటి అబద్ధపు ఆశల గురించి లేదా నిజం కాని విషయాల గురించి మాట్లాడము.
పూర్తిగా ఏది సత్యమో దానిపైనే వెలుగు నింపుతాము. శాస్త్రాల్లో ఏది అంకితమై ఉందో, అనుభవానికి ఏది నిజమైందో, ఏది భావిస్తోందో, గ్రహాలు ఏం చెప్తున్నాయో, ఆ మార్పులు ఏమి చెప్తున్నాయో ఆ సత్యాన్ని మాత్రమే నేను మీకు చేరవేస్తున్నాను. మీ పూర్తి శ్రద్ధను, పూర్తి విశ్వాసాన్ని ఉంచండి. ఈ రాబోయే 24 గంటలు మిమ్మల్ని పూర్తిగా మార్చివేస్తుంది. పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో 3 సార్లు జై బజరంగబలి, జై సూర్యదేవ, జై విష్ణుదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడి నుండే మీ రక్షా కవచం ఏర్పడడం మొదలవుతుంది. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. మరి చూడండి స్నేహితులారా, మీ చుట్టూ స్నేహితుల ముసుగులో ఉండి మీ వేళ్లను నరికేవారు చాలా మంది ఉన్నారు. మీ బంధువులు, ఆప్తులు మీ ముందు నవ్వుతూ మాట్లాడినా వెనక మీ వినాశనానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. వారు చెడు ప్రయోగాలు మరియు దిష్టి ద్వారా మీ సంతోషానికి గ్రహణం పట్టించాలని చూస్తున్నారు. గత ఏడాది శని మరియు రాహులు కూడా మిమ్మల్ని చాలా వేధించాయి. అనారోగ్యాలు, కోర్టు కేసులు మరియు అకస్మాత్తుగా ఖర్చులు మీ నడ్డి విరిచాయి. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇంకా విచ్ఛిన్నం కాలేదు. ఎందుకంటే ఆ దేవతలు మీ చెయ్యి పట్టుకున్నారు. వారు మీకు ఎల్లప్పుడూ ఆశ్రయ ఇచ్చారు మరియు ఆ అదృశ్య శక్తుల వల్లనే మీరు ఇన్ని కష్టాలు ఎదుర్కోగలిగారు. ఇప్పుడు మీరు ఆ అలిగిన దేవతలను మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలి. మీ కుల శక్తిని, పితృశక్తిని మరియు ఇష్ట దైవాన్ని కూడా శాంతింపజేయాలి. గర్భంలో శిశువు ఎలాగైతే సురక్షితంగా ఉంటాడో మరియు ప్రపంచంలోకి వచ్చాక కూడా అదృశ్య కృపతో ఎలాగైతే పెరుగుతాడో, మీరు కూడా ఈ 3 శక్తుల నీడలో పెరుగుతున్నారు. మొదటిగా మనం అప్పుల సమస్య గురించి మాట్లాడుకుంటే, ఇది ఈ కాలంలో ప్రతి మనిషి నిద్రను దోచేస్తుంది. చూడండి, అప్పు అనేది ఒక అటువంటి గొలుసు. అది శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా బంధిస్తుంది. మీరు కూడా అప్పుల భారంతో నలిగిపోతుంటే, డబ్బు వస్తుంది కానీ నీళ్లల్లా ఖర్చయిపోతుంటే, అప్పులు తీర్చడంలోనే అంతా పోతుంటే, మీ జీవితంలో శని కుజుల శత్రు ప్రభావం పూర్తిగా పెరుగుతుందని అర్థం చేసుకోండి. దీనిని తొలగించే సామర్థ్యం కేవలం మహాబలి హనుమంతుడికి మాత్రమే ఉంటుంది. ఆయన మంగళ గ్రహానికి అధిపతి మరియు శని దండన నుండి ముక్తుడు. ఈ రాబోయే 24 గంటల్లో మీరు హనుమంతుడి చెంతకు చేరాలి. మరియు అలాగే ఈ రోజున ఒక ప్రత్యేక ఉపాయం కూడా చెప్తున్నాను. దీనివల్ల మీ జీవితం నుండి దరిద్రం పూర్తిగా నశిస్తుంది. ఉదయాన్నే స్నానం చేసి పసుపు, సింధూరం, చామంతి నూనె మరియు ఎర్రటి పూలతో హనుమంతుడి గుడికి వెళ్ళండి మరియు నమో భగవతే హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది కేవలం మాటలు కాదు, మీ అదృష్టపు తాళాన్ని తెరిచే తాళం చెవి. మీ అదృష్టం తిరిగినప్పుడే అప్పులు తీరడం మొదలవుతాయి. కానీ గుర్తుంచుకోండి, హనుమంతుడి కృప కలగాలంటే అబద్ధం, మోసం, మద్యం మరియు స్త్రీలను అవమానించడం వంటి పనులకు చాలా దూరంలో ఉండాలి. ఎవరి మనసు అయితే శుద్ధంగా ఉంటుందో వారికే బజరంగబలి రక్షణ కవచంలా నిలుస్తారు. ఎవరి మనసులోనైతే లోపం ఉంటుందో వారికి బజరంగబలి ఎప్పటికీ సహాయం చేయడు. వారు ఎంత పూజలు చేసినా సరే వారి జీవితంలోని ఆ కష్టాలు తీరవు. వారి జీవితంలో రావాల్సిన సంతోషాలు రావు. ఎందుకంటే మనసు దెబ్బతిన్నప్పుడు హనుమంతుడు అందరికంటే ముందుగా మీ తోడును వదిలేస్తాడు. ఆ తరువాత వారు అటువంటి కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అవి వారు రాతలో లేవు, కానీ మనసు చెడిపోవడం వల్ల వస్తుంది. ఇక ధనలక్ష్మి విషయానికి వస్తే, డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు, అది నిలబడడం ముఖ్యం. చాలా మంది కష్టపడతారు కానీ ఇంట్లో అభివృద్ధి ఉండదు. దీనికి కారణం ఇంట్లోని నెగిటివిటీ, పగిలిన వస్తువులు, మురికి మరియు స్త్రీల పట్ల అగౌరవం. లక్ష్మీదేవికి వైభవం, అవకాశాలు మరియు స్థిరత్వం ఇష్టం. ఈ 24 గంటల్లో అపార ధనం వచ్చి అతి స్థిరంగా ఉండాలంటే మీరు శుక్ర మరియు గురుగ్రహాల కలయిక వాడుకోవాలి. శుక్రవారం నాడు గులాబీ పూలు మరియు నెయ్యి దీపంతో అమ్మవారిని పూజించండి. శ్రీ మహాలక్ష్మియే నమః అని జపిస్తూ స్థిరమైన సంపదను కోరుకోండి. ఎప్పుడు అహంకారంతో ఉండకండి. అహంకారం ఎప్పుడైతే వస్తుందో మీరు అక్కడి నుండే పతనానికి చేరువవుతారు. లక్ష్మీ కటాక్షం కలిగితే మీకు కలలో నీరు, తామర పూలు లేదా ఏదైనా దేవి దర్శనం లేదా ఆవు పాలు ఇస్తున్నట్లు కనిపిస్తాయి. చిరిగిన పర్సును వెంటనే వదిలేయండి. ఇంట్లో చెత్త చెదారం ఉంచకండి. శుభ్రమైన ఇల్లు, ప్రశాంతమైన మనసు మాత్రమే లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. చాలా మందిని మేము చూసాము. అన్ని ఉన్నా కానీ ఒంటరితనం వెంటాడుతుంది. పెళ్లిలో ఆలస్యం, ప్రేమలో వైఫల్యం, బంధాల్లో గొడవలు మిమ్మల్ని మానసికంగా దెబ్బతీస్తాయి. దీని వెనుక పితృదోషం లేదా కులదేవతల ఆగ్రహం ఉంటుంది. పార్వతీదేవి కృప లేనిదే గృహస్థ జీవితం సుఖంగా ఉండదు. మీకు నచ్చిన జీవిత భాగస్వామి కావాలన్నా, వైవాహిక జీవితంలో సంతోషం కావాలన్నా ఈ రాబోయే 24 గంటలు మీకు అదృష్టాన్ని తెస్తుంది. మరియు
అలాగే ప్రతి సోమవారం నాడు శివపార్వతులను పూజించి మీ ప్రేమ బంధాల్లో కొత్త శక్తిని నింపండి మరియు ఒక మంత్రాన్ని జపించండి. ఓం పార్వతీయే నమః ఈ మంత్రాన్ని జపించండి. దీని వల్ల మీ ఒంటరితనంలో వెలుగు వికసిస్తాయి. కానీ జాగ్రత్త, ఎవరి మనసుతోనూ ఆడుకోకండి లేదా ప్రేమలో మోసం చేయకండి. అలా చేస్తే పార్వతీదేవి మిమ్మల్ని సుఖంగా ఉండనివ్వదు. ఆమె అందమైన ముఖాన్ని చూడదు, పవిత్రమైన మనసు, అంకితమైన హృదయాన్ని మాత్రమే చూస్తుంది. ఇక అన్ని సమస్యల మూల పరిష్కారం మీ కులదైవం మరియు పితృదేవతలు. వీరు అలిగితే ఏ శక్తి మిమ్మల్ని సుఖపెట్టలేదు. పితృదేవతలు ప్రసన్నమైతే వంశాభివృద్ధి, ధన ప్రాప్తి, ఇంట్లో శాంతి కలుగుతాయి. అమావాస్య రోజున తర్పణం, దానం చేయడం మరియు ఈ 24 గంటల్లో పితృ రుణం నుండి ముక్తి పొందే గొప్ప యోగం కూడా ఉంది. ఒక లోటా నీరు, కొంచెం అక్షంతలు మరియు బెల్లంతో మీ పితృదేవతలకు, కులదైవాలకు సమర్పించండి. కుల దేవతాయే నమః మరియు పితృదేవభ్యో నమః అని జపించి మీ కుటుంబం చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పరచుకోండి. మూగ జీవాలకు, పక్షులకు, గోవులకు సేవ చేయడం ద్వారా మీ పితృదేవతలు తృప్తి చెందుతారు. గుర్తుంచుకోండి, మీరు ఒంటరి వారు కాదు. మీ పూర్వీకుల ఆశీస్సులు, ఈ దివ్య శక్తులు తోడై మీకు అతిపెద్ద ఆస్తి. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆనందాన్ని తెస్తుంది. మీలోని నమ్మకాన్ని మేల్కొల్పండి, తప్పులను సరిదిద్దుకోండి. తులారాశి వారికి ఇది చరిత్ర సృష్టించే గడియ. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇవి జీవితాంతం మీకు డబ్బుని ఇస్తూనే ఉంటాయి. మీకు లభించే సంతోషాలు మర్చిపోలేనివిగా ఉంటాయి. ప్రపంచం మీ విజయ గాథలను చెప్పుకునే రోజు ఎంతో దూరంలో అయితే లేదు. మీ భక్తి, కర్మల మీద అచంచలమైన నమ్మకం ఉంచండి. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. ఇది కేవలం చెప్పడానికి కాదు, మీరు స్వయంగా చూస్తారు. ఒకవేళ మీ ఇంట్లో శత్రు బాధ, చెడు ప్రయోగాలు లేదా నెగటివ్ ఎనర్జీ వల్ల గొడవలు జరుగుతున్నాయనిపిస్తే, రోగాలు పీడిస్తుంటే, మందులు పనిచేయడం లేదనిపిస్తుంటే, ఈ రోజున శివలింగానికి అభిషేకం చేసిన జలాన్ని తీసుకొచ్చి ఇంటి మొత్తం కూడా జల్లండి. దీని వల్ల నెగటివిటీ తొలగిపోతుంది. ఆ తరువాత ఒక దీపంలో కర్పూరం, లవంగాలు, యాలకులు వేసి వెలిగించండి. ఆ ధూపాన్ని ఇంటి పవిత్ర మూలకు చూపించండి. మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడికి సింధూర లేపనం చేయండి. ఉదయించే సూర్యుడికి నీరు సమర్పించండి. మరి స్నేహితులారా, మీ ఇంట్లో హనుమాన్ చాలీసాను ప్రతిరోజు వినండి. దీని వల్ల ఇంట్లో సంతోషం వస్తుంది, మనసులో భయం పోయి ఉత్సాహం పెరుగుతుంది. మీరు సాధించలేము అనుకున్న పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. హనుమంతుడు, సూర్య భగవానుడు సాక్షాత్తు అద్భుతాలు చేస్తారు. పూర్తి విశ్వాసంతో ఆయన భక్తుడిగా మారి చూడండి. ఒకసారి నిజమైన మనసుతో చెప్పండి, హరహర మహాదేవ, జై సూర్యదేవ, జై బజరంగబలి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, గ్రహాల వినాశం తులారాశి వారికి అత్యంత శక్తివంతమైన సానుకూలతను కలిగిస్తుంది. ఈ రోజు సూర్య భగవానుడు మీ జాతకంలో అత్యంత అనుకూలకమైన స్థాయిలో సంచరిస్తూ మీకు అపారమైన తేజస్సును మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తున్నారు. దీనివల్ల మీ ముఖంలో ఒక రకమైన దైవిక వచ్చస్సు కనిపిస్తుంది. చంద్రుడి గమనం వల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండి క్లిష్టమైన సమస్యను కూడా ఈ రోజు మీరు సులభంగా పరిష్కారాన్ని కనుగొంటారు. శనిదేవుడి అనుగ్రహం మీపై ఉండడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మరియు గురుగ్రహం యొక్క శుభదృష్టి వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని అదృష్టం తోడుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు మీకు రాజయోగం వంటి ఫలితాలు ఇచ్చే అద్భుతమైన సమయం. ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ రోజున ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చే రోజుగా మారుతుంది. ఇది సెలవు దినం అయినప్పటికీ మీ వృత్తిపరమైన ఎదుగుదలకు సంబంధించి కొన్ని కీలకమైన వార్తలు ఈ రోజు మీకు అందుతాయి. కార్యాలయంలో మీ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు అవసరమైన కొత్త ఆలోచనలు మీ మనసులో మొదలవుతాయి. రేపటి నుండి మీరు చేపట్టబోయే భారీ ప్రాజెక్టులకు సంబంధించి ఈ రోజే ఒక పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మీ గత శ్రమను గుర్తించిన పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ మరియు ఇతర సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి కూడా విదేశీ అవకాశాలకు సంబంధించిన సానుకూల సంకేతాలు ఈ రోజు లభిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే సమయం దగ్గర పడింది. వ్యాపారస్తులకు ఈ రోజు అదృష్ట దేవత స్వయంగా తలుపు తడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, వస్త్ర వ్యాపారం మరియు హోటల్ రంగాల్లో ఉన్న వారికి ఈ రోజున అపారమైన లాభాలు తెచ్చిపెడుతుంది. ఎన్నాళ్ల నుండి ఆగిపోయిన పాత మొండి బాకీలు ఈ రోజు వసూలు కావడంతో మీ ఆర్థిక ఇబ్బంది
ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన భాగస్వామ్యాలలో ఈ రోజు మీరు జరిపే చర్చలు అత్యంత విజయవంతమవుతాయి. మీరు వాక్చాతుర్యం వల్ల కొత్త కస్టమర్లు మీ వ్యాపారం వైపు ఆకర్షితులవుతారు. మార్కెట్ లో మీ పరపతి పెరుగుతుంది. మరి పోటీదారులపై మీరు పైచేయి సాధిస్తారు. ఆర్థికంగా ఈ రోజు మీరు చాలా గొప్ప స్థిరత్వాన్ని పొందుతారు. మరియు విద్యార్థుల పాలిట ఈ రోజు సరస్వతి కటాక్షం మెండుగా ఉంటుంది. సెలవు రోజు అయినప్పటికీ విద్యార్థులు చదువుపై అసాధారణమైన ఏకాగ్రతను ప్రదర్శిస్తారు. గతంలో మీకు కష్టంగా అనిపించిన పాఠ్యాంశాలు ఈ రోజు చాలా సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తులారాశి విద్యార్థులకు ఈ రోజు చేసే సాధన భవిష్యత్తులో గొప్ప ఫలితాలు ఇస్తుంది. మీ మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది మరియు కొత్త విషయాలను నేర్చుకోవాలని తపన మీలో పెరుగుతుంది. గురువుల నుండి లేదా ఇంట్లోని విద్యావంతులైన పెద్దల నుండి మీకు కేరింగ్ పరంగా ఒక అద్భుతమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. అది మీ జీవిత గమనాన్నే మార్చగలదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఈ రోజు సానుకూల వార్తలు అందుతాయి. ఆరోగ్య పరంగా తులారాశి వారి రోజు ఎంతో శక్తివంతంగా మరియు ఉత్సాహంగా కనిపిస్తారు. గత కొన్నాళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీకు ఈ రోజు గొప్ప ఉపశమనం లభిస్తుంది. మీ రోగ నిరోధక శక్తి పెరిగినట్లు మీకు అనిపిస్తుంది. దీని వల్ల మీరు పనులన్నిటినీ ఎంతో చురుకుగా పూర్తి చేస్తారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి అనవసరపు ఒత్తిళ్లకు లోను కాకుండా ప్రశాంతంగా గడుపుతారు. అయితే ఆహార నియమాల్లో స్వల్ప జాగ్రత్తలు పాటించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. సాయంత్రం వేళ కొంచెం సమయం ధ్యానానికి లేదా నడకకు కేటాయించడం వల్ల మీలోని సానుకూల శక్తి రెట్టింపవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజు అనురాగం వెల్లివిరుస్తుంది. మీ ఇంట్లో పండుగ లాంటి వాతావరణం నెలకొంటుంది. తండ్రి లేదా వయసులో పెద్దవారైన వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. అవి మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. సంతానం యొక్క ప్రగతిని మరియు వారి విజయాలను చూసి మీరు ఎంతో గర్వపడతారు. కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యానికి వెళ్లే అవకాశం ఉంది లేదా ఇంట్లోని ఒక చిన్నపాటి విందు కార్యక్రమం జరుగుతుంది. సోదర సోదరీమణుల నుండి మీకు ఆశించిన మద్దతు లభిస్తుంది. పాత బంధువుల కలయిక వల్ల పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. మరి ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. ప్రేమ మరియు వివాహ బంధాల విషయాల్లో ఈ రోజు అత్యంత అదృష్టకరమైన రోజు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు మరియు విభేదాలు మంచిలా కరిగిపోతాయి. ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుని భవిష్యత్తు జీవితం గురించి గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అండగా నిలబడడం వల్ల మీకు కొండంత ధైర్యం లభిస్తుంది. ప్రేమికులకు ఈ రోజు తమ మనసులోని మాటను పెద్దలకు చెప్పడానికి లేదా పెళ్లి వైపు అడుగులు వేయడానికి చాలా అనుకూలకమైన సమయం. మీ భాగస్వామితో కలిసి గడిపే క్షణాలు మీకు ఎంతో మానసిక తృప్తినిస్తాయి. ఒంటరిగా ఉన్న వారికి ఈ రోజు ఒక మంచి పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మీ జీవనశైలి ఎంతో విలాసవంతంగా మరియు గౌరవప్రదంగా ఉంటుంది. సమాజంలో మీ హోదా పెరుగుతుంది మరియు మీరు వెళ్లిన చోట్లల్లా మీకు ప్రత్యేక మర్యాద లభిస్తుంది. నలుగురిలో మీ మాట విలువ ఉంటుంది మరియు మీ న్యాయకత్వ లక్షణాలు అందరినీ ఆకర్షిస్తాయి. కొత్త వస్త్రాలు లేదా విలాసవంతమైన వస్తువుల కొనుగోలుపై మీరు ఆసక్తి చూపుతారు. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో గొప్ప పేరును తీసుకొస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు ఆత్మతృప్తి లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజున సూర్య భగవానుడి అనుగ్రహం పొందడం ద్వారా మీ అదృష్టాన్ని పదిలం చేసుకోవచ్చు. ఉదయాన్నే స్నానం ఆచరించి ఒక రాగి లోటాలో నీరు తీసుకొని అందులో కొంచెం బెల్లం మరియు ఎర్రటి పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. మీ తండ్రి పాదాలకు నమస్కరించి వారి దీవెనలు తీసుకోవడం వల్ల మీకు ఎదురు లేకుండా సాగుతుంది. వీలైతే పేదలకు గోధుమలతో చేసిన పదార్థాలను లేదా పండ్లను దానం చేయండి. సాయంత్రం వేళ మీ కులదైవం లేదా ఇష్ట దైవం ముందు నెయ్యి దీపం వెలిగించి కుటుంబ క్షేమం కోసం ప్రార్థించండి. సూర్య అష్టకం లేదా ఆదిత్య హృదయం పాటించడం వల్ల మీకు తిరిగిలేని విజయం లభిస్తుంది. తులారాశి వారికి ఈ రోజున కొత్త ఆశకు అద్భుతమైన ప్రగతికి నాంది పలుకుతుంది. గ్రహాలన్నీ మీకు అనుకూలకంగా ఉన్న ఈ సమయంలో మీరు ఎటువంటి భయం లేదా సంకోచం లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వేయండి. దైవ బలం మరియు మీ శ్రమ తోడైతే మీరు సాధించలేనిది ఏదీ లేదు. ఈ రోజు మీ జీవితంలో ఒక మరుపురాని శుభదినంగా నిలిచిపోతుంది. మీపై మీకు నమ్మకం ఉంచండి. విజయం మీ పాదాల చెత్త ఉంటుంది. మరి స్నేహితులారా, నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు, విన్న అవమానాలు అన్ని నిన్ను ఒక మహా విజేతగా తీర్చిదిద్దడానికి, సింహం గర్జించడానికి ముందు ఎలాగైతే మౌనంగా ఉంటుందో నువ్వు కూడా అలాగే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నావు. ఇప్పుడు నీ పరాక్రమాన్ని చూపే సమయం వచ్చింది. నీ వెనుక సాక్షాత్తు ఆ బజరంగ బలి ఉన్నాడు. నీ వెనుక నీ కులదైవ రక్ష కవచంలో ఉంది. భయాన్ని వదిలే, సంకోచాన్ని తుడిచేయి మరియు
గెలుపుకు నాంది. నమ్మకంతో అడుగువేయి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.